వచ్చే జూన్ 9వ తారీఖు యొక్క విశిష్టత తెలియజేయండి. జూన్ 9వ తారీఖు రోజున చాలా గొప్పదైనటువంటి యోగం కలిగినటువంటి రోజుగా చెప్పవచ్చు. ఇది సాదా సీదా అయినటువంటి యోగం కాదండి. వీక్షించేటువంటి ధర్మపదం ప్రేక్షకుల్లో వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు, వివాహాలు ఆలస్యం అవుతున్నటువంటి అమ్మాయిలు, అలాగే ఎవరికైనా వివాహమైన తర్వాత భర్తే లోకం, భర్త యొక్క ఆయుష్ ఎంత గట్టిగా ఉంటే అంతటి ఎక్కువ కాలము దాంపత్యంలో ఉంటారు. కాబట్టి ఈ రెండింటికి సంబంధించినటువంటి అతి గొప్పదైనటువంటి యోగం. మళ్ళీ దీన్ని మనం పాటించాలి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరంలోనే మనకు ఏర్పడబోతుంది ఇటువంటి రోజు. కాబట్టి ఇది చాలా గొప్పదైనటువంటి రోజుగా చెప్పొచ్చు. దీనిని చెప్పేటువంటి రంభా వ్రతము, కదలి వ్రతము అని అంటారు. దీని యొక్క విశిష్టత కనుక మనం తెలియజేసుకున్నట్లయితే ఇప్పటి వరకు చాలా మందికి ఉన్నటువంటి కొన్ని అపోహలు తొలగిపోతాయి. ఏంటి ఆ అపోహలు అంటే, మన యొక్క గాథలోకి వెళ్ళినట్లయితే పార్వతీదేవి సతీదేవి గారు మొదలుగా జన్మించి దక్ష యజ్ఞంలో అగ్నికి ఆహుతైన తర్వాత అమ్మవారి శరీర భాగాన్ని భుజాన వేసుకున్నటువంటి పరమేశ్వరుడు క్రోధ రూపంలో ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుండగా విష్ణు యొక్క సుదర్శన చక్రంతో ఆమె యొక్క శరీర భాగాలన్నీ కూడా ఖండించడం, ఆ విధంగా ఒక్కొక్క ప్రదేశంలో ఆ యొక్క భాగాలు పడడం ప్రసిద్ధికి ఎక్కాయి. తదనంతరం తన యొక్క భార్యను కోల్పోయినటువంటి ఈశ్వరుడు బాధాతప్తమైనటువంటి హృదయంతో హిమాలయాల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఎవ్వరికీ కనబడలేదు, తపస్సు నుంచి బయటికి రాలేదు. ఈ లోపల తారకాసురుడు అనేటువంటి వ్యక్తి బ్రహ్మవర ప్రసాదం చేత ప్రపంచానంతా కూడా నాశనం చేస్తున్నాడు. సృష్టి అంతా కూడాను ఆగిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో పరమేశ్వరుడికి పార్వతికి జన్మించిన కుమారుడి చేతనే తారకాసుర సంహారం జరగాలి. కాబట్టి సతీదేవి హిమవంతుని పుత్రికగా పార్వతీ నామంతో జన్మించింది, అపర్ణ అనే నామంతో. అయితే హిమవంతుడు పార్వతీదేవిని ఈశ్వరునికి సఫలం చేయడానికి నియమించాడు. తన గత జన్మలో అయినటువంటి భర్త పరమేశ్వరుడు కాబట్టి తిరిగి ఈ జన్మలో కూడా పరమేశ్వరుని భర్తగా పొందాలనేటువంటి సంకల్పంతో ఆ స్వామికి సపర్యలు చేయడం చేస్తున్నది పార్వతీదేవి. కానీ ఏం లాభం లేదు. ఎంతసేపటికి ఎన్ని రోజులు సంవత్సరాలు గడిచినా పరమేశ్వరుడు చెలించకుండా అనేకమైనటువంటి ధ్యాన నిష్ఠలో ఉన్నటువంటి కారణం. ఈ కారణం చేత దేవతలందరూ కూడా పూనుకొని మన్మధుడిని ప్రేరేపించి మన్మధుని యొక్క బాణాల ద్వారా పరమేశ్వరునికి ఈ యొక్క యోగ భంగాన్ని కలిగించారు. యోగ భంగాన్ని కలిగించిన తర్వాత తాను తపోనిష్ట భంగమైపోయినటువంటి కారణం చేత ఎవరు నాకు తపోనిష్ట కలిగించారు అని చెప్పి ఆలోచన చేయగా మన్మధుడు తెలియగా తన 3వ నేత్రంతో దహనం చేయడం జరిగింది. రతీదేవి వచ్చి నా భర్తని నన్ను రక్షించమని చెప్పగా ఈ యొక్క బూడిదగా మారిపోయినటువంటి మన్మధుడు కేవలం నీకు మాత్రమే సశరీరంగా కనిపిస్తాడు అని చెప్పడం, వరం ఇవ్వడం. ఆ విధంగా వరమిచ్చి ఈశ్వరుడు వెళ్ళిపోతాడు, ఇక అక్కడ ఉండడు. ఎందుకంటే తపోభంగం అయిపోయింది కదా. కానీ చాలా మంది మనకు చెప్పేటువంటివి విన్నటువంటి కథలు ఏంటంటే, మన్మధుడు అలా బాణం వేయగానే చెలించిపోయాడు, ఎదురుగా పార్వతీదేవి కనబడ్డది, తన భార్య ఆమె అనుకొని వివాహం ఆడి ఆ విధంగా మళ్ళీ ఆది దంపతులుగా అయ్యారని అంటారు. కానీ వాస్తవానికి మన్మథ బాణాన్ని గురవ్వగానే తపోభంగం జరిగిన తర్వాత పరమేశ్వరుడు వెళ్ళిపోయిన తర్వాత పార్వతీదేవి చాలా బాధపడ్డది, ఏడ్చింది. నా భర్త కనీసం నా వైపైనా చూడలేదు అనేటువంటి యొక్క భావన పెట్టుకొని తన తండ్రికి తన తల్లికి తన యొక్క బాధంతా వెలిగించగా, అప్పుడు తల్లి ఏమి ఇబ్బంది లేదమ్మా, నీ భర్తని నీవు తిరిగి పొందాలి అనుకున్నప్పుడు నేను ఒక వ్రతం చెప్తాను, అతి కొద్ది రోజుల్లోనే వస్తుంది. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ప్రారంభం చేసి మండలం రోజుల పాటు నీ యొక్క వ్రతాన్ని ఆచరించు అని చెప్పి వ్రత విధానం అంతా చెప్పింది. అనగా అరటి చెట్టు దగ్గర చక్కగా చుట్టూరా దీపారాధన చేసి ఏకభుక్తముతో ఉండి ప్రతిరోజు కూడాను ఈ యొక్క స్వయంవరకళ మూలమంత్రాన్ని అనుష్ఠానం చేసింది. 40 రోజులు తదేక దీక్షగా చేసినటువంటి కారణం చేత భర్త, తన గత జన్మలో సంబంధం ఉన్నటువంటి భర్త పరమేశ్వరుడు భర్తగా లభించి ఈ యొక్క ఆది దంపతులుగా స్థిరపడిపోయారు. కాబట్టి అమ్మవారికి కలిగినటువంటి అదృష్టంలో కోటిలో 1,00,000 కోట్ల వంతు కూడా మన మానవాళిలో ఏ స్త్రీమూర్తికి కలిగిన గత జన్మతో బంధం ఉన్నటువంటి భర్తే మళ్ళీ ఈ జన్మలో కూడా భర్త అవుతాడు. అందుకని 7 జన్మల సంబంధం అని చెప్పినది.
రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, పశుపత్ని పత్ని సుతాలయ. కాబట్టి గత జన్మతో బంధం ఉన్నటువంటి వ్యక్తి మనకు జీవిత భాగస్వామిగా వస్తాడు అనేది ఎంతది కరెక్టో, వివాహం ఆలస్యం అవుతున్నటువంటి అమ్మాయిలు, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించండి. చెప్పబోయేటువంటి వ్రతం ఏ విధంగా చేయాలనేటువంటిది. ఇక గమనించుకున్నట్లయితే రెండవది పార్వతీదేవికి, అంటే పార్వతీదేవి మాంగళ్యం ఎంతటి గొప్పదనంటే ఈ సృష్టి మొత్తంలో కొన్ని లక్షల 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 కోట్ల సంవత్సరాలు ఆయుర్దాయం కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. అంటే అంత ఆయుర్దాయం కలిగినటువంటి వాడిని భర్తగా పొందింది. మరి సాధారణ వ్యక్తులైనటువంటి మనకు 100 సంవత్సరాలు జీవించగలిగే భర్త ఉంటే చాలు. అటువంటి అమ్మవారికి కలిగినటువంటి అనుగ్రహం ఈ రోజున ఎవరైతే స్త్రీమూర్తులు మహిళామణులు వ్రతాన్ని ఆచరిస్తారో అటువంటి వారికి ఖచ్చితంగా ఈ యొక్క దీర్ఘాయుష్యవంతుడైనటువంటి భర్త ఉంటాడు. ఎవరైనా భార్యను కోరుకునేది భర్త ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఇంటికి రావాలనే కదా. కాబట్టి ఈ నియమాన్ని, వ్రతాన్ని చెప్పినటువంటి విధానాన్ని, వ్రతాన్ని మీరు ఆచరించండి. తప్పకుండా భర్త జాతకంలో ఉన్నటువంటి ఆయుర్దోషములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ తదియ 9వ తారీఖు జూన్ నెలలో 9వ తారీఖు రోజున ఏర్పడుతుంది. ఆ రోజున చేపట్టినటువంటి నియమం పాటించినట్లయితే తప్పకుండా నియమాన్ని పాటించాలి. అంటే జూన్ 9వ తారీఖు రోజునే ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని ఇంట్లో పార్వతీ అమ్మవారు, లలిత అమ్మవారి ఫోటో ఉంటుంది. ఆ లలిత అమ్మవారికి చక్కటి ఎర్రటి పూలమాల వేసి లలితా సహస్రనామం అనేటువంటి మీకు వీలైతే 11 సార్లు పారాయణం చేయండి, సంకల్పం చేసుకోండి. లేదు కనీసం 3 సార్లు అయినా చేయండి. చేసి మీరు ఏం చేస్తారంటే, ఇది ఎక్కడ చేయాలి? ఇంట్లో దీపారాధన చేసుకొని మీకు ప్రధానంగా అరటి చెట్టు కావాలి. అరటి చెట్టు ఉన్నటువంటి తోటలోకైనా వెళ్ళండి, లేదా అరటి చెట్టుకి పిలకత ఉండాలి, కింద వేర్లతో సహా ఉండాలి. ఆ అరటి చెట్టునైనా తెచ్చుకొని, మనం వ్రతానికి వాడే కట్ చేసినటువంటి అరటి చెట్లు కాకుండా పిలకతో కూడుకున్నటువంటి అరటి చెట్టును తెచ్చుకొని తొట్లో పెట్టుకొని తూర్పు వైపున ఫేస్ పెట్టి, లేదా ఉత్తరం వైపున ఫేస్ పెట్టి, లేదా ఈశాన్యం వైపున ఫేస్ పెట్టి ఆ అరటి చెట్టుకి అలంకరణలు చేసి అరటి చెట్టు చుట్టూ చక్కగా ముగ్గు వేసి ఆ అరటి చెట్టు చుట్టూ దీపారాధన చేసి, దీపారాధన 16 దీపారాధన చేయండి. ఈ విధంగా మీరు అరటి చెట్టు చుట్టుపక్కల దీపారాధన చేసి లలితా సహస్రనామ పారాయణాన్ని 11 సార్లు కానీ లేదా 3 సార్లు కానీ లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఇది భర్త యొక్క ఆయుష్ బాగుండాలని కోరుకునే ఆడవాళ్ళు ఇది చేయాలి. వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు, ఆలస్య వివాహం అవుతున్నటువంటి అమ్మాయిలు, ఎవరి జాతకంలోనైతే లగ్నంలో కానీ, వివాహ స్థానంలో కానీ, అష్టమ స్థానంలో కానీ పాపగ్రహాలైనటువంటి రవి, కుజ, శని, రాహు, కేతులు ఈ 5 గ్రహాలు ఉన్నా, 4వ ఇంట కుజుడు ఉన్నా వాళ్ళకి వివాహ దోషములు ఉంటాయి. కాబట్టి ఆలస్య వివాహం అవుతున్నటువంటి అమ్మాయిలకైనా, చక్కటి భర్త లభించాలని కోరుకునేటువంటి అమ్మాయి అయినా కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి. ఆచరించిన తర్వాత మీరు ఈ కాత్యాయని వ్రతాన్ని, వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు లలితా సహస్రనామ పారాయణం, వివాహమై భర్త ఆయుష్ బాగుండాలని కోరుకునే అమ్మాయిలు ఆచరించి చక్కగా, తల్లి కూతురు ఉన్నారనుకోండి, తల్లి లలితా సహస్రనామ పారాయణం, కూతురు కాత్యాయని వ్రతం ఆచరించి 3 ముత్తైదుని ఇంటికి పిలిపించుకోండి. 1 కానీ 3 కానీ, మీ శక్తి కొద్ది 5 అయినా పిలిపించుకొని స్త్రీ సుమంగళి వస్తువులు అంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రైగబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ, ఇలా వీరైతే శక్తి ఉంటే చీరైనా పెట్టండి. పెట్టి వారికి వాయనం ఇచ్చేసేసి 3 సార్లు వాళ్ళ చేత, వివాహం కావాల్సిన అమ్మాయిలైతే నీకు చక్కటి వరుడు లభిస్తాడు అని చెప్పి 3 సార్లు ఆశీర్వచనం తీసుకోండి. భర్త ఆయుష్ను కోరుకునే స్త్రీమూర్తి నీకు, నీ భర్తకి దీర్ఘాయుష్ కలుగుతుంది అని చెప్పి 3 సార్లు ఆశీర్వచనం తీసుకోండి. తీసుకొని మీకు శక్తి ఉంటే 1 ముత్తైదుకైనా, 3 ముత్తైదుకైనా, 5కైనా వేసి సంఖ్యలో తీసుకొని ఆ ముత్తైదులకి మీ ఇంట్లో భోజనం ఏర్పాటు చేసి వెళుతున్నప్పుడు వారికి పండు, తాంబూలం, దక్షిణతో మీ శక్తి కొద్ది 100, 50 ఎంతైనా బీజము కలిగినటువంటి పండు, దానిమ్మ పండు ఇలాంటివి
ఇచ్చి నమస్కారం చేసుకుని పంపించాలి. సాయంత్రం పూట పార్వతీ దేవాలయం, శివాలయం నుండి అమ్మవారు కానీ, గ్రామ దేవత కానీ, పార్వతీదేవి ఆ దుర్గాలయానికి కానీ చేరుకొని ఆ అమ్మవారికి కుంకుమ పూజ జరిపించండి చాలు. ఈ విధమైనటువంటి వ్రతాన్ని 9వ తారీఖు జూన్ నెలలో మీరు చేయండి. ఇంకొక విశిష్టత ఏంటంటే, దేవతానుగ్రహం ఎందుకు కలుగుతుంది అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ 9వ తారీఖు రోజున ఆదివారం అయింది కాబట్టి స్త్రీమూర్తులకి, అందరి ఆడవాళ్ళకి హాలిడే. కాబట్టి విధిగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ధర్మపదం ప్రేక్షకులు విధిగా ఈ యొక్క నియమాన్ని, వ్రతాన్ని ఆచరించండి. ఆ రోజున ఉన్నటువంటి నక్షత్రము పునర్వసు నక్షత్రము. పునర్వసు నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే అదితి దేవి. అదితి ఎవరు అంటే దేవతల్ని కన్న తల్లి. మనకు ఏ శుభాలు కలిగించాలన్నా దేవతానుగ్రహమే కదా కావాలి. అటువంటి అనుగ్రహం ప్రసాదించే దేవతల్నే కన్న తల్లి యొక్క నక్షత్రం, అధిపతిగా ఉన్న నక్షత్రం పునర్వసు నక్షత్రం కాబట్టి, ఆ అదితి దేవి యొక్క నక్షత్రం కాబట్టి పునర్వసు అనగా అన్ని రకాలైనటువంటి నక్షత్రాల్లో చాలా శుభవంతమైనటువంటి నక్షత్రాల్లో పునర్వసు నక్షత్రం కూడా ఒకటి. కాబట్టి ఆ రోజున ఉన్నటువంటి యోగ ప్రభావం చేత దేవతానుగ్రహం ఎక్కువగా కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు. జూన్ 9వ తారీఖున రాబోయే జ్యేష్ఠ శుద్ధ తది యొక్క విశిష్టత, అలాగే ఆడపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లలైనా, పెళ్ళైన ముత్తైదులైనా వాళ్ళ భర్తల కోసం, వాళ్ళ భర్తల ఆయుష్ కోసం చేసుకోవాల్సిన వ్రతాన్ని చాలా చక్కగా వివరించారు. సంతోషం. వీక్షించేటువంటి ధర్మపద ప్రేక్షకులుగా ఆ రోజు సాయంత్రం పూట వ్రతాన్ని చేసుకోవాలి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి కుంకుమార్చన చేసుకోమని చెప్పాను. మీకు వీలైతే ఆ రోజంతా ఆ కాత్యాయని వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు, అలాగే లలితా సహస్రనామ పారాయణ చేసిన వాళ్ళు వీలైతే ఆ రోజున ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి మీ ఇంట్లో మళ్ళీ సాయంత్రం పూట దీపారాధన చేసుకొని అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించుకొని ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఆ రోజున చంద్రుణ్ణి చూడండి. చంద్రుడిని చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ చంద్రుడు ఎలా ఉంటాడంటే, ఈశ్వరుడు యొక్క సిగలో చంద్రుడు ఎలా ఆకారంలో ఉంటాడు, అమ్మవారి యొక్క కిరీటంలో ఈ చంద్రుడు ఎలా ఉంటాడో అదే ఆకారంలో, అదే సైజులో మనకు ఆకాశంలో చంద్రుడు కనబడతాడు. ఆ చంద్రుడిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేయండి. తప్పకుండా ఆ వ్రతం యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని వీక్షించేటువంటి ధర్మపదం ప్రేక్షక మహిళా మండలి పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తూ, సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.